ఆ అబ్బాయి జాతకంలో అతని జాతకంలో ఉన్న 6వ భావాధిపతి అమ్మాయి జాతకంలో లగ్నాధిపతిగా ఉన్నాడు. అంటే ఏమిటర్థం? అతని పూర్వజన్మ శత్రువే ఈ అమ్మాయి. వచ్చింది, నచ్చలేదు, వెళ్ళిపోయింది. అదే విధంగా ఫస్ట్‌లో లెటర్ పంపిన మహిళ జాతకం పంపలేదు కాబట్టి దాని గురించి నాకు తెలియదు. దాదాపుగా అది కూడా ఇలాగే ఉండొచ్చు. అంటే ఎవరైతే డివోర్స్ వరకు వెళ్తున్నారో, ఎవరెవరో ఈ కోర్టు, కేసు అని తిరుగుతున్నారో వాళ్ళందరి జాతకంలో ఇదివరకే చెప్పినట్టుగా పొంతన ఉండే అవకాశం లేదు. పాత రోజుల్లో చూస్తే జ్యోతిషం చదివిన ఆచార్యులందరూ ఇవన్నీ చూసి పొంతన నిర్ణయిస్తారు. ఇప్పుడు అవన్నీ చూడడం లేదు. ఇప్పుడు టక్కున పంచాంగం చూస్తారు, రాశి పొంతన, రాశి అధిపతి పొంతన, అది 10 పొంతనలు ఇచ్చుంటారు. 8 సరిపోతున్నాయి, 10 సరిపోతున్నాయి, పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేస్తుంటారు. కానీ పెళ్లి జరిగి 5-6 నెలల్లో 5-6 నెలలు కూడా అవసరం లేదు, అంతలోనే సమస్య మొదలైపోతుంది. చివరకు ఏడాది తిరిగేసరికి కోర్టులో ఉంటారు. వివాహ మోచనం, డివోర్స్ అని ముగిస్తారు. కానీ అలాంటివేమీ జరగకుండా ఉండాలంటే